జగిత్యాల జిల్లాలో బస్సును చోరీ చేసిన దుండగులు హల్చల్ చేశారు. స్థానిక బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ నిందితుడు దొంగిలించి పోలీసులను పరుగులు పెట్టించాడు. దీంతో ఆ బస్సును ఆపి దుండగుణ్ణి పట్టుకోవడానికి సుమారు 18 కిలోమీటర్ల పాటు పోలీసులు సినిమా సీన్ రేంజ్ లో చేయాల్సి వచ్చింది. కోరుట్ల బస్టాండ్లోని 8వ నెంబర్ ప్లాట్ఫామ్ పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్టార్ట్ చేసి నిజామాబాద్ వైపు వేగంగా నడిపారు. దీన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆర్టీసీ సిబ్బంది కలిసి బస్సును వెంబడించారు. అతివేగంగా వెళ్తున్న ఆ నిందితుడు మార్గమధ్యంలో కోరుట్ల, ఆరపేట, వెంకట్రావుపేట ప్రాంతాల్లో 3 ద్విచక్ర వాహనాలను సదరు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్లపై వెళ్తున్న వారికి గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా తమను వెంబడిస్తున్న పోలీస్ వాహనాన్ని కూడా నిందితుడు ఢీకొట్టాడు. మెట్పల్లి వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సును త్రుటిలో తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో పోలీసులు మెట్పల్లి మండల పరిధిలోని కండి హనుమాన్ సమీపంలో జాతీయ రహదారిపై వాహనాలను అడ్డంగా ఉంచి బస్సును నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. వెంటనే బస్సులో నుంచి కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఒక బస్సుని ఒక వ్యక్తి తీసుకొని వేగంగా వస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ ఆగే ప్రయత్నం చేసేస్తే పోలీసు వాహనాన్ని ఢీకొట్టి ఆపకుండా రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే అందుబాటులో ఉన్న నేను, ఇబ్రహీంపట్నం ఎస్ఐ, మెట్పల్లి ఎస్ఐ మీ అందరం కూడా మా యొక్క స్టాఫ్ సహాయంతో ఆ పోలీస్ స్టేషన్ ముందు ఆ వెహికల్ని ఆపే ప్రయత్నం చేసినాం. బట్ అతను ఆపకుండా అక్కడ ఉన్న రాళ్ళు కానీ బ్యారికేడ్ని కూడా వాటిని కూడా కొట్టేసేసి ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ముందు ఈ గండి హనుమాన్ల దగ్గర ఒక టిప్పరు, ఒక ట్రాక్టర్ సహాయంతో రోడ్డు అడ్డంగా పెట్టేసేసి ఆపే ప్రయత్నం చేస్తే అతను రోడ్డు పక్కన వెండి ఒక చెట్టుకి ఈ సైడ్